స్కీమాస్, అందులో బేసిక్గా వచ్చేసి మనకి డిఫాల్ట్గా ఆర్గనైజేషన్ స్కీమాను అది బ్యాకెండ్లో డిఫాల్ట్గా చేసి పెడుతుందంటే అన్నమాట. మనం ఏం చేయాలి, ఫస్ట్ ఈ ఏదైతే ఈ ర్యాంక్ మంత్ టెంప్లెట్ థీమ్ ఏదైతే ఉంటుంది, సారీ ప్లగ్ఇన్ ఏదైతే ఉంటుందో దీన్ని మనము వర్డ్ప్రెస్ డాష్బోర్డ్లోకి వచ్చి వర్డ్ప్రెస్ డాష్బోర్డ్లో ప్లగ్ఇన్స్, యాడ్ ప్లగ్ఇన్, ఓకేనా. యాడ్ ప్లగ్ఇన్కి వచ్చేసినాక జస్ట్ ర్యాంక్ మంత్ అని సెర్చ్ చేసేసుకొని ఇన్స్టాల్ కొట్టడమే. ఇన్స్టాల్ అయిపోయాక దెన్ నెక్స్ట్ యాక్టివేట్ అండ్ సెటప్ విజిటర్. ఓకే, ఇది మనం కొంచెం కేర్గా తీసుకోవాలి, ఎందుకంటే ఇక్కడ మనం కంపెనీ మొబైల్ నెంబరు, కంపెనీ మెయిల్ ఐడి, సో ఇదంతా మనం ఫిల్ చేస్తూ పోతూ ఉంటాం కదా. ఇవి డిఫాల్ట్గా ఆర్గనైజేషన్ స్కీమా కింద కన్వర్ట్ చేసుకుంటుంది ఈ ప్లగ్ఇన్. సో అట్లా మనకి ఒక ఆర్గనైజేషన్ స్కీమా అయిపోతుంది మనకు తెలియకుండానే. మనం వేరే స్కీమాస్ కానీ ఇలాంటివన్నీ మనం చేసినప్పుడు అప్లికేబుల్ అవుతూ పోతుంటుంది మన పేజెస్ క్రియేట్ చేసినప్పుడల్లా, ఓకేనా. ఇన్పుట్ డాటా ఫ్రమ్ అని చెప్పి మనకి ఆల్రెడీ ఇందులో ఏమైనా మనకి ప్లగ్ఇన్స్ ప్రీవియస్ ఉన్నప్పుడు ఉండి వాటిలో మనం ఎస్ఈఓ చేస్తాం కదా పేజెస్కి, అంటే మెటా డిస్క్రిప్షన్ కానీ మెటా టైటిల్స్ కానీ డిఫరెంట్ ఇంకా నువ్వేమైనా స్కీమాస్ కానీ ఇలాంటివి ఏమైనా మనం చేసినప్పుడు ఒక ప్లగ్ఇన్ ఆ ప్లగ్ఇన్లో చేసిన మెటా డాటా మొత్తం ఇది క్యాప్చర్ చేసుకుంటుంది అనమాట. సో అదొక ఆప్షన్ ఇందులో ఉంటుంది ర్యాంక్ మంత్లో. ఓకే, 1 సెకండ్, ఇది రికార్డ్ అవుతుందా, ఇట్స్ రికార్డింగ్ ఆర్ నాట్? ఎస్, రికార్డింగ్. సో ఇప్పుడు నేను ఏం చేసా, పర్సనల్ బ్లాగ్ నేను స్కిప్ చేసా, ఎందుకంటే నాకు ఏం అవసరం లేదు కదా, నేను కొత్త సైట్ కాబట్టి అది కొత్తది. పర్సనల్ బ్లాగ్ అంటే మనం ఓన్లీ పర్సనల్గా మనము బ్లాగ్ క్రియేషన్ చేసుకొని మనం జస్ట్ గూగుల్ యాడ్సెన్స్ కొరకు అప్రూవల్ చేసుకునే వాళ్ళు ఉంటారు కదా, మన పర్సనల్గా ఏమైతే ఉంటాయో వాటి కోసం మనం పర్సనల్ బ్లాగ్లో పెట్టుకుంటాం. బట్ ఇది ఏంటిది, బిజినెస్ సైట్, ఓకేనా. ఇక్కడ పర్సనల్ పోర్ట్ఫోలియో, స్మాల్ బిజినెస్ సైట్, వర్క్షాప్, అదర్ బిజినెస్ సైట్. స్మాల్ అసలు పెట్టుకోకూడదు మనము, ఓకేనా. అదర్ బిజినెస్ సైట్ పెట్టుకున్నాక ఇప్పుడు ఆల్టర్నేట్ నేమింగ్ ఉంటుంది కదా, ఒకవేళ మనం ఆ నేమ్ లోన్ స్టార్ కాంపౌండింగ్ ఫర్ ఎగ్జాంపుల్ డిఫరెంట్ ఒక ఆర్గనైజేషన్ నేమ్ ఉంది, సో అదే ఆర్గనైజేషన్ డిఫరెంట్గా నువ్వు నేమ్తో ఏమన్నా ఇప్పుడు షార్ట్గా ఎల్ఎస్ కాంపౌండింగ్ ఫార్మసీ అని ఉందనుకోండి ఫర్ ఎగ్జాంపుల్, డొమైన్ ఏముంది ఎల్, ఇక డొమైన్ చూసుకోండి, అంటే ఫుల్ ఫామ్ ఏమో ఒకలా ఉంది, సో రిలేటెడ్ ఆల్టర్నేట్ నేమ్ ఏంటి ఇది అనమాట, ఇది డొమైన్ బుక్ చేసేసుకున్నారు, ఓకేనా. సో అట్లాంటి సినారియోస్లలో మనం ఇక్కడ డిఫరెంట్గా వాడుకుంటాం, ఓకేనా. సో ఆర్గనైజేషన్ నేమ్, యువర్ నేమ్ కంపెనీ, ఓకే. ఈ లోగో ఏదైతే ఉందో ఇది మనకి ఎగ్జాక్ట్లీ ఇది ఎందుకు యూజ్ అవుతుంది అంటే మనం గూగుల్లో మనం సెర్చ్ చేసినప్పుడు మన కంపెనీ లోగో డిస్ప్లే అవుతుంది చూసారా, సో అప్పుడు మనము ఈ లోగో అనేది ఇండెక్స్ అవుతుంది. సో ఇవన్నీ మనకి ఏంటంటే ఈ ర్యాంక్ మంత్లో ఉన్న బెటర్ ఆప్షన్స్ అనమాట మనకి, బెటర్. కాకపోతే మనకి ఇప్పుడు సైజ్ లేదు, సైజ్ నేను జస్ట్ మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి నేను చేస్తున్నా. సోషల్ షేరింగ్ ఇమేజెస్ డిఫాల్ట్గా ఏది మనం సోషల్లలో మన సోషల్ నెట్వర్క్స్లో మనం మన ఈ వెబ్సైట్ మనం షేర్ చేసినప్పుడు ఒక ఇమేజ్ కింద టైటిల్స్ వస్తాయి కదా సోషల్ షేరింగ్, దీన్నే మనం ఓజీ మెటా డిస్క్రిప్షన్ అని అంటాం. ఇక్కడ ఇది ఓజీ మెటా డిస్క్రిప్షన్ అని అంటాం, ఓపెన్ గ్రాఫ్స్ మెటా డిస్క్రిప్షన్ అంటాం. ఇది సోషల్ మీడియా షేరింగ్స్లో కానీ అలాంటి టైంలో మనకు యూజ్ అవుతుంది. సో ఇక్కడ నేను ఏం చేస్తున్నా, ర్యాండమ్గా నేను ఒక ఇమేజ్ నేను తీసేసుకుంటున్నా నార్మల్గా నాకు డిఫాల్ట్ షేరింగ్లో, ఓకేనా. వన్స్ కానీ ఇక్కడ డిఫాల్ట్ షేరింగ్ ఒకటి తీసుకున్నా, ఓకేనా. యాక్చువల్లీ 1200 × 630 పిక్సెల్స్ ఉండాలి మనకి, ఇది సోషల్ షేరింగ్. అంటే ఇక్కడ మనకి ఏమవుతుంది, ఆర్గనైజేషన్ స్కీమా ఒకటి వస్తుంది, ఓజీ మెటా డిస్క్రిప్షన్ కూడా డిఫాల్ట్గా ప్రతి ఒక్క పేజీకి మనకి అప్లికేబుల్ అవుతుంది అది, ప్రతి ఒక్క పేజ్ మనం ఎన్ని పేజెస్ క్రియేట్ చేసుకుంటే. ఓకే, సేవ్ అండ్ కంటిన్యూ. ఓకే, సేవ్ అండ్ కంటిన్యూ అయినాక ఇక్కడ ఎక్స్ఎంఎల్ సైట్ మ్యాప్ ఉంటుంది కదా, ఎగ్జాక్ట్లీ మనకి ఏవైతే ఇప్పుడు మన robo.txt ఫైల్ ఉంటుంది కదా, robo.txt ఫైల్స్ ఏ ఫైల్స్ని క్యాప్చర్ చేయాలనుకుంటున్నాము, పోస్టింగ్స్నా లేకపోతే పేజెస్నా. సో మనకి ఏవైతే పేజెస్ ఏవైతే ఉంటాయో మన సైట్లో అవన్నీ మనకి చూపిస్తుంది కేటగిరీ బేసిస్లో ఉంటా, పోస్టు, పేజెస్ ఇదంతా మనకు తెలిసిందే.
సో యూఎక్స్ బ్లాక్స్ అని ఉంటాయి, మనం కొన్ని బ్లాక్స్ క్రియేట్ చేస్తాం కదా, ఆ బ్లాక్స్ని కూడా ఇండెక్స్ చేయాలా వద్దా అని. సో ఇవన్నీ పోర్ట్ఫోలియో ఇవన్నీ అవసరం లేదు మనకి, ఓన్లీ కేటగిరీస్, పోస్ట్, పేజెస్, ఓకేనా. వీటిని మాత్రం మనము ఇండెక్సింగ్ చేసుకోవాల్సి వస్తుంది మెయిన్గా బేసిక్గా మనకి ఫోన్. సో ఇప్పుడు ఏమవుతుంది, XML సైట్ మ్యాప్ ఎగ్జాక్ట్లీ ఈ పోస్ట్, పేజెస్, కేటగిరీస్ కూడా మనకు అవసరం లేదు బేసిక్గా, అది మీ రిక్వైర్మెంట్ని బట్టి బేస్ చేసేసుకొని మనము పెట్టుకుంటాం. కేటగిరీ ఏంటంటే న్యూస్ పోర్టల్స్కి, బ్లాగ్స్కి, ఇలాంటి సైట్స్లకి ఎక్కువ కేటగిరీస్ ఇండెక్సింగ్ ఎక్కువ వాడతారనమాట, ఓకేనా. సో ఇది మనకు అవసరం లేదు. టాక్స్నమ్ అనేటివి ఇది మనకి వరస్ట్, ఇది ఎక్కువ వాడద్దు. సమ్ టైమ్స్ ఏంది గూగుల్ మనకి క్రాలింగ్ చేసేటప్పుడు కూడా ప్రాబ్లం అవుతుంది, ఇవి ఎక్కువగా ఉండకూడదు, ఓకేనా. సో సేవ్ అండ్ కంటిన్యూ. XML సైట్ మ్యాప్ ఓకే కదా మీకు, ఓకేనా. ఇప్పుడు ఇండెక్సింగ్ ఆర్ నన్ ఇండెక్సింగ్, ఓకేనా. డూ ఫాలో, నో ఫాలో గురించి నేను నెక్స్ట్ వీడియో ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీ అందరికీ. సో ఇండెక్సింగ్, నన్ ఇండెక్సింగ్ గురించి ఇక్కడ చూసుకుందాం. డూ ఫాలో, నో ఫాలో తెలుసు కదా, సో దాని గురించి నేను ఇన్డెప్త్గా చెప్తాను నేను, ఓకేనా. నన్ ఇండెక్సింగ్ ఎంటీ కేటగిరీస్, ఏవైతే ఎంటీ, ఆ కేటగిరీలో ఎలాంటి పోస్టింగ్ కానీ ఎలాంటి ఏవి ఉండవో, అలాంటప్పుడు ఆ కేటగిరీ నాకు ఇండెక్స్ కావద్దు అనుకున్నప్పుడు ఇది మనం సెలెక్ట్ చేసుకుంటాము, ఓకేనా. నో ఫాలో, లింక్స్ అవసరం లేదు. ఓపెన్ ఎక్స్టర్నల్ లింక్స్, న్యూ ట్యాబ్, న్యూ విండో. సో ఎక్స్టర్నల్ లింక్స్ ఓకే, మనకు ఇది ఓకే చేసి పెట్టుకొని, మనకి ఇది పెద్ద టాపిక్ కాదు, మన సైట్లో ఉండాలా లేకపోతే రీడింగ్ అయ్యి వేరే సైట్కి వెళ్ళిపోవాలన్నట్టుగా ఉంటుంది, ఓకేనా. సెటప్ అడ్వాన్స్డ్ ఆప్షన్స్లోకి వెళ్దాం మనం, ఓకే. ఇక్కడికి వచ్చి రోల్ మేనేజర్ ఉంది కదా, అడ్మిన్కి ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఏ రైట్స్ ఇవ్వాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఎడిటర్ ఉన్నాడు అనుకో, మనం ఇప్పుడు వెబ్సైట్లో యూజర్ అడ్మిన్ ఉంటాడు, ఎడిటర్ ఉంటాడు, షాప్ కీపర్ ఉంటాడు, సబ్స్క్రైబర్స్ ఉంటారు, ఓకేనా. ఏ కేటగిరీకి నువ్వు ఏం చూపించాలనుకుంటున్నావు, ఏ ఫ్యూచర్స్ ఇవ్వాలనుకుంటున్నావు. అడ్మినిస్ట్రేటర్కి ఏంది, ఆల్ రైట్స్ ఉండాలి, ఓకేనా. ఎడిటర్కి ఏంటి, ఎడిటర్కి కావాల్సిన ఏమింది, పేజీ అనాలిసిస్ చూడాలి, సైట్ విడ్త్ అనాలిసిస్ చూడాలి, ఆన్ పేజ్ జనరల్ సెట్టింగ్స్, ఆన్ పేజ్ స్కీమాస్, సోషల్. ఎడిటర్ వాడికి ఇవి ఇచ్చేసినాం మనం, ఓకేనా. ఆథర్ అంటే ఎవరైతే పోస్ట్ చేస్తారో, మనం ఒకవేళ ఆథర్ అంటే ఏంటి, అడ్మిన్ ఆథర్ కావచ్చు, లేదా ఫర్ ఎగ్జాంపుల్ గెస్ట్ బ్లాగ్ పోస్టింగ్ సైట్స్ ఉన్నాయనుకో, ఇప్పుడు మనము మన పేరు మీద ఒక మెయిల్ ఐడి క్రియేట్ చేసుకొని పోస్ట్ చేసుకుంటాం కదా, అప్పుడు మన నేమ్ తోటి మన ఐడి నుంచి పోస్ట్ అయినట్టుగా అక్కడ పోస్ట్ కావాలి. అలాగ క్రియేట్ చేసిన వాళ్ళకి ఏమేమి రైట్స్ ఉండాలో ఆ రైట్స్ని కూడా మనం ఇక్కడనే డిఫైన్ చేస్తాం అనమాట, ఓకేనా. కంట్రిబ్యూటర్ ఇట్లా ఎవరిది వాళ్ళకు రైట్స్ ఉంటాయి అన్నమాట. మనం ఈ ర్యాంక్ మాత్ ఏదైతే ఉందో దానికి కావాల్సిన ఆప్షన్స్ యూజర్స్కి మనం ప్రొవైడ్ చేస్తాం, ఓకేనా. అది కాన్సెప్ట్. సేవ్ అండ్ కంటిన్యూ, ఓకే. ఇది బేసిక్గా సెటప్. ఇంకొకటి ఏంటి, 404 మానిటరింగ్, ఇది ఇంపార్టెంట్, ఇది ఎన్బిఎల్ చేసుకోవాలి. ఏదైతే మనకి 404 పేజెస్ ఉంటాయో అవి మానిటరింగ్ చేసేసి మనకి రిపోర్ట్ చేస్తుంది. రీడైరెక్షన్స్, ఓకేనా. 404 ఎర్రర్ వచ్చినా కూడా, 304 ఎర్రర్ వచ్చినా కూడా, ఏమైనా పేజెస్ ఉన్నప్పుడు ఓపెన్ కాని పేజెస్, గూగుల్లో మనం కొన్ని డిజైన్ చేస్తాము, గూగుల్లో ఇండెక్స్ అవుతాయి, తర్వాత మనం ఆ పేజెస్ని డిలీట్ చేస్తాం అనుకో, గూగుల్లో సెర్చ్ చేసి మళ్ళీ ఆ పేజీని ఓపెన్ చేసినప్పుడు అక్కడ 404 పేజ్ ఎర్రర్ వస్తుంది కదా. సో అలాంటి 404 ఎర్రర్ రాకుండా ఉండాలి అని అంటే ఆ పేజ్ ఏదైతే ఉంటుందో రీడైరెక్షన్ పెడతాం అనమాట, రీడైరెక్షన్ టు హోమ్ పేజ్. సో అలాంటి సినారియోస్లలో రీడైరెక్షన్ హోమ్ పేజ్కి పెట్టేసుకుంటాము. సో ఇదంతా బేసిక్. స్కీమా, మనము స్కీమాలో ఇప్పుడు మనకి స్కీమాస్ని ఎలా మనం డిఫైన్ చేయాలి అని అంటే, పోస్టులను ఏమంటాం మనము, ఆర్టికల్సే అంటాం. సో ఆర్టికల్ స్కీమా డిఫాల్ట్గా పెట్టేసుకుంటాం. ఆర్టికల్ టైప్ బ్లాగ్ పోస్ట్, ఓకేనా. స్కీమా టైప్ పేజెస్లలో ఏముంటుంది, మన పేజెస్లలో సర్వీసెస్ ఉంటాయి, సర్వీస్ ప్రొవైడ్ చేస్తాం కదా. సో డిఫాల్ట్గా మన పేజ్ క్రియేట్ చేసినప్పుడు సర్వీస్ స్కీమా అప్లికేబుల్ అయిపోతుంది, ఓకేనా. ఈ బ్లాక్స్కి మనకి సంబంధం లేదు. సో ఈ బ్లాక్స్ ఉన్నవి కదా, ఈ బ్లాక్స్, సో ఇవి నన్నే ఉంటుంది. సో మనకి ఏంటంటే డిఫాల్ట్గా ఇది ఇచ్చేస్తుంది, మనం బేసిక్గా చెక్ చేసుకొని ఎస్ ఆర్ నో అని పెట్టేసుకుంటే వెళ్ళిపోతుంది. సో వీటన్నింటికి మనకి ఏం అవసరం లేదు. సేవ్ అండ్ కంటిన్యూ, ఓకేనా.
సో తర్వాత మనం ఏమైంది, ఇప్పుడు డాష్ బోర్డ్లోకి వచ్చేసాం. డాష్ బోర్డ్లోకి వచ్చినాక ఇక్కడ ర్యాంక్ మంత్లో కంటెంట్ ఏఐ ఉంది కదా, మనం మెటా డిస్క్రిప్షన్స్ టైటిల్స్ ఏవైతే ఉంటాయో ఇది ప్రో వర్షన్లో మనకి ఎక్కువ యూజ్ అవుతుంది, ఫ్రీ వర్షన్లో ఎక్కువ రాదు. సో ఇక్కడ మనం ఏంది మెటా డిస్క్రిప్షను, టైటిల్స్, కీవర్డ్స్, ఫోకస్ కీవర్డ్స్, ప్రైమరీ కీవర్డ్స్, సెకండ్ ఏవైతే ఉంటాయో ఆటోమేటిక్గా ఆ పేజీలో ఉన్న కంటెంట్ని బేస్ చేసుకొని మనకు సజెషన్స్ ఇస్తూ ఉంటుందన్నమాట ఏఐ కంటెంట్. సో అలాగా యూజ్ అవుతుంది. 4 నాట్ మానిటరింగ్ ఆల్రెడీ ఇందాక చేసాం ఓకేనా. ఏసీఎఫ్, ఇది ఏసీఎఫ్ ఏంటంటే మనం ఏదంటే అడిషనల్గా మనం ఏమన్నా ఫీల్డ్స్ యాడ్ చేయాలనుకున్నప్పుడు ఎస్సీఓలో కానీ దీంట్లో అలాంటి టైంలో యూజ్ అవుతుంది ఓకేనా. ఏఎంపి ఏంటంటే ఇప్పుడు మనము మొబైల్ వర్షన్లో చాలామంది యూజర్స్ ఉంటారు కదా, వాళ్ళు మొబైల్ వర్షన్లో మొబైల్ వ్యూలో ఓపెన్ చేయడానికి ఏఎంపి ప్లగ్ఇన్ అనేది ఒకటి ఉంటుంది. ఆ ప్లగ్ఇన్ ఇన్స్టాల్ చేసుకొని మనం ఎనేబుల్ చేసుకోవాల్సి వస్తుంది ఓకేనా. గూగుల్ అనాలిటిక్స్ను మనం డైరెక్ట్ మన పేజీ ఈచ్ వన్ పేజీకి ఎంతమంది విజిటర్స్ వస్తున్నారు, ఎంత ర్యాంకింగ్లో ఉందని ఈ అనాలిటిక్స్ పెట్టేసుకుంటే మనకు డాష్ బోర్డ్లోనే టోటల్గా ఎండ్ టు ఎండ్ కనిపిస్తుంది ఓకేనా. సో ఇలాగే ఇన్స్టంట్ ఇండెక్సింగ్, ఇది నేను నెక్స్ట్ ఒక వీడియో చేస్తాను దీని గురించి, ఇన్స్టంట్ ఇండెక్సింగ్ ఏపీఐ గురించి. సో ఇది ఏంటంటే గూగుల్ నుంచి వెళ్ళి వెబ్ ఏపీఐ తీసుకొని డైరెక్ట్గా మన సైట్లో ఇంటిగ్రేట్ చేసుకుంటాం. ఇమేజ్ ఎస్సీఓ, ఇది ఏంటంటే ఇది చాలా మోస్ట్ ఇంపార్టెంట్. ఇమేజ్ ఎస్సీఓ మనం ఏం చేస్తామంటే ఇమేజెస్ అప్లోడ్ చేస్తాం ఓకేనా, చేసి దానికి ఆల్ట్ ట్యాగ్ కానీ డిస్క్రిప్షన్ కానీ ఎలాంటి మనము ఇమేజ్ ఆప్టిమైజేషన్ చేయం. కానీ ఈ ఎస్సీఓ ర్యాంక్ మంత్లో ఏంటంటే మనం ఏదైతే ఫోకస్ కీవర్డ్ పెట్టామో, ఫోకస్ కీవర్డ్ డిస్క్రిప్షన్స్ ఇవన్నీ ఏం చేస్తాయంటే ఆ ఇమేజ్కి అప్లికేబుల్ చేస్తుంది డిఫాల్ట్గా ఓకేనా. లింక్ కౌంట్, సో లోకల్ ఎస్సీఓ ఇది కూడా మనకి మనం ఏరియాని బట్టి ఫోకస్ చేస్తాం కదా, ఆ ఏరియాని బట్టి లోకల్ ఎస్సీఓ మనకి ఓపెన్ గ్రాఫ్స్ జియోమెట్రిక్స్ తోటి నుంచి వెళ్ళి అటిట్యూడ్ లెంత్ తోటి ఇది యూజ్ అవుతూ ఉంటుంది అనమాట. సో ఇలాంటివి చాలా చాలా ఫ్యూచర్స్ ఇందులో ర్యాంక్ మంత్ ఎస్సీలో ఉంది ఓకేనా. వెబ్ స్టోరీస్ అని వెబ్ స్టోరీస్ మన గూగుల్లో ఇండెక్స్ చేయడానికి, సో ఇవన్నీ ఉన్నాయి ఓకేనా. దెన్ ఇవన్నీ మీకు ర్యాండమ్గా చెప్పాను నేను ఓకే. తర్వాత ఇక్కడికి వచ్చేసి జనరల్ సెట్టింగ్స్, మెయిన్ ఇంపార్టెంట్ జనరల్ సెట్టింగ్స్ చాలా ఇంపార్టెంట్. బ్రెడ్ క్యామ్స్ అని ఇది ఎనేబుల్ చేయాలి మనం 100% ఓకేనా, ఎనేబుల్ చేయాలి బ్రెడ్ క్యామ్ ఓకేనా మనకి. సో ఇది పెట్టేసుకున్నట్టు అటుగానే మీ ఇష్టం వచ్చింది పెట్టేసుకోండి. ఇక్కడ బ్రెడ్ క్యామ్ ఎనేబుల్ చేయాలి. హోమ్ పేజ్, ఫస్ట్ లింక్ హోమ్ పేజ్, సో ఇవన్నీ నార్మల్గా పెట్టేసేయండి ఇవి. బ్రెడ్ క్యామ్స్ ఇది ఎనేబుల్ చేయాలి ప్రతిసారి ఓకేనా. ఒకసారి ఎనేబుల్ చేస్తూ ఉంటుంది. వెబ్ మాస్టర్ టూల్స్, గూగుల్ సెర్చ్ కన్సోల్ ఐడి పేజ్ చేసేయాలి, బింగ్ వెబ్ మాస్టర్ టూల్స్ పేజ్ చేసేయాలి, బైడు వెబ్ మాస్టర్ టూల్స్, యాండెక్స్ వెబ్ మాస్టర్ టూల్స్, పిన్స్టర్ వెబ్ మాస్టర్ టూల్స్, సో నార్టన్ సేఫ్ వెబ్ ఇది వెబ్ మాస్టర్ టూల్స్. సో ఇట్లా వాడు ఇచ్చినవి ఉన్నాయి కదా, సో వీటన్నింటిలో మన వెబ్ మాస్టర్ సైట్లో రిజిస్ట్రేషన్ అయ్యి అక్కడ వచ్చిన ఐడి ఏదైతే ఉంటుందో, మెటా ఐడి ఏదైతే ఉంటుందో అది తీసుకొచ్చి ఇక్కడ పెట్టేసుకొని ఇట్లా పేజ్ చేసుకొని మనం డైరెక్ట్గా వెరిఫై చేసుకోవచ్చు మన ఈ వెబ్సైట్ని ఆ సెర్చ్ ఇంజన్స్కి. సో ఇది వెరీ ఇంపార్టెంట్ అనమాట. ఇదే మనం ఈ ప్లగ్ఇన్ లేకుండా చేయాలనుకున్నాం అనుకోండి, సర్వర్లోకి వెళ్ళి అక్కడ మనం ఫైల్ అప్లోడ్ చేసి HTML ఫైల్ అప్లోడ్ చేసి మళ్ళీ ఇందులోకి వచ్చి వెరిఫై చేయాలి. కానీ ఇక్కడ ఓన్లీ HTML ట్యాగ్ ఇచ్చేసుకుంటే అయిపోతుంది, మనకి వెరిఫై అయిపోతుంది ఓకేనా. అదర్స్, సో ఇవేం మనకు అవసరం లేదు, అదర్స్కి సంబంధం లేదు. robot.txt ఫైల్, సో ఇది ఒకసారి చూసుకోండి. htaccess ఫైల్ ఇది చాలా ఇంపార్టెంట్, దీన్ని మనం ఏం డిస్టర్బ్ చేయొచ్చు. htaccess ఫైల్ ఏంటంటే ఇక్కడ HTTP ఉంటుంది కదా, సో దాన్ని బేస్ చేసుకొని వర్కౌట్ అవుతుంది ఓకే. బ్లాక్స్ అవసరం లేదు. ఏఐ కంటెంట్ ఇందాక ఆల్రెడీ చెప్పినాం కదా, ఇది ఓన్లీ ప్రో వర్షన్లోనే యూజ్ అవుతుంది, ఫ్రీ వర్షన్లో అంత రేర్గా. 404 మానిటరింగ్, సో లిమిట్ ఎక్స్ట్రాక్ట్ 1 సెకండ్. సో 404 మానిటరింగ్ అడ్వాన్స్డ్ శాంపిల్ పెట్టేద్దాం ఓకే. రీడైరెక్షన్, సో రీడైరెక్షన్ మనం ఏదైతే మనం
అన్నోన్ ఫైల్స్ ఉంటాయో, మనం ఆల్రెడీ ఇందాక అప్పుడు చెప్పుకున్నట్టుగా మనకి ఏదైతే ఫైల్స్ ఉంటాయో ఆ ఫైల్స్ని మనం గూగుల్ ఇండెక్స్ అయినవి మన తర్వాత రిమూవ్ చేసినప్పుడు మళ్ళీ యూజర్ వచ్చి వాటిని ఓపెన్ చేసినప్పుడు 404 ఎర్రర్ కనిపిస్తుంది కదా, అలా కనిపించుకుంటూ ఉండాలంటే మనము రీడైరెక్ట్ టు హోమ్ పేజ్ అని మనం పెట్టేసుకుంటాం. ఓకేనా. తర్వాత అనాలిటిక్స్, మనం ఏదైతే ఈ అనాలిటిక్స్ ఏదైతే ఉందో మనం ఫస్ట్ ర్యాంక్ మంత్ ఎస్సీఓ అకౌంట్ క్రియేట్ చేసుకొని దాంట్లో కనెక్ట్ అయినాక మనము అప్పుడు మనకు గూగుల్ అనాలిటిక్స్ యాక్సెస్ ఇస్తుంది అనమాట. సో అప్పుడు మన సెర్చ్ కన్సోల్ని గూగుల్ త్రూగా వెరిఫై చేసేసుకొని ఇక్కడనే మనం డైరెక్ట్ ఇందులోనే రిపోర్ట్ చూసుకుంటాం. ఓకేనా. సరే, టైటిల్స్ అండ్ మెటా. ఓకేనా. సో గ్లోబల్ మెటా, గ్లోబల్ రోబోట్స్ మెటా ఇండెక్స్, అడ్వాన్స్ రోబోడెట్. సో ఇవన్నీ కామన్గా పెట్టేటి మనము ఏదైతే మనం డిఫాల్ట్గా పెడతామో అప్పుడు మనకు కావాల్సి ఉంటుంది కదా. మనం ఏది ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇక్కడ పెట్టేసినాం అనుకోండి, ఇక్కడ ఇలా ఇచ్చారు, ఒకరు పైప్ సింబల్ ఇస్తారు. ఓకేనా, ఇట్లా పైప్ సింబల్ ఇస్తారు. మన డిఫాల్ట్గా మనం ఇవ్వడానికి ఇది యూజ్ చేస్తూ ఉంటాం, పైప్ సింబల్ కానీ లేకపోతే ఇలా ఇక్కడ మారుతున్నాయి చూసారా, ఇక్కడ ఇట్లా మనము డైరెక్ట్ స్కీమ్ అలా పెట్టుకోవచ్చు అనమాట. మనం టైటిల్లో పెట్టుకోవచ్చు. ఇదంతా డిఫాల్ట్ అనమాట, డిఫాల్ట్గా మనం రాసుకునేటివి డిఫాల్ట్గా వచ్చేస్తాయి మొత్తం అన్ని చేయకున్నా కూడా. ఓకేనా, ఇలాగ మనం ఇండెక్సింగ్ చేసేస్తాము. సో తర్వాత లోకల్ ఎస్ఈఓ. సో లోకల్ ఎస్ఈఓ మనం అప్పుడు కూడా ఇందాక చెప్పాను కదా, సేమ్ అలానే ఇక్కడ ఆర్గనైజేషన్, అప్పుడు మనం ఇవన్నీ మెన్షన్ చేసాం కదా. డిస్క్రిప్షన్, ఆర్గనైజేషన్ డిస్క్రిప్షన్ ఏంటి, ఫర్ ఎగ్జాంపుల్ నేను సైట్లోకి వచ్చేసా, సైట్లోకి వచ్చి ఇక్కడ నాకు కొంచెం ఇక్కడ ఫుడ్డర్లో డిస్క్రిప్షన్ పెట్టాం కదా. సో ఇది తీసుకొచ్చి నేను ఇక్కడ పేస్ట్ చేసేసుకుంటున్నా. ఓకేనా, పేస్ట్. ఓకే, లోగో అప్లోడ్ అయిపోయింది, లోన్ స్టార్, ఈమెయిల్ ఐడి. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇదేంటంటే గూగుల్లో స్కీమా మార్కప్ లాంగ్వేజ్లోకి స్కీమాకు, ఆర్గనైజేషన్ స్కీమాకు సో ఇలా మెయిల్ ఐడి, మనకి ఆర్గనైజేషన్ అడ్రస్, సో ఇవన్నీ మెన్షన్ చేసుకోవాల్సి వస్తుంది. ఓకేనా, టైమింగ్స్ ఎలా ఉన్నాయి, ఫోన్ నెంబరు, కస్టమర్ కేర్ నెంబరా, లేకపోతే వాట్ ఈజ్ బిల్లింగా, సేల్సా, సో ఇవన్నీ ఉంటాయి కదా. ఇవన్నీ ఏ నెంబర్స్ కా నెంబర్స్ మనకి ఇక్కడ మెన్షన్ చేయాలి. ఇవి ఏంటంటే మెయిన్గా ఆ కంపెనీ ఏదైతే ఉంటుందో ఎగ్జాక్ట్లీ ఇప్పుడు కస్టమర్ కేర్ సర్వీస్, ఫర్ ఎగ్జాంపుల్ మనము ఏది ఫ్లిప్కార్ట్ ఉంది అనుకుందాం, ఫ్లిప్కార్ట్ కస్టమర్ కేర్ నెంబర్, బిల్లింగ్ నెంబర్ అని మన గూగుల్లో కొట్టగానే మనకు వచ్చేస్తాయి కదా. సో అవన్నీ మనం ఇలాంటి ఎస్ఈఓ రాయడం వల్ల ఇక్కడ క్యాప్చర్ చేసుకొని మనకి గూగుల్ ఇండెక్స్ అవుతుంది అనమాట. ప్రైస్ రేంజ్, సో ఇవన్నీ అబౌట్ పేజ్, ఓకే. దెన్ నెక్స్ట్ కాంటాక్ట్ అస్ పేజ్. ఇవి ఎందుకు యూజ్ అవుతాయి అని అంటే, కాంటాక్ట్ ఏపీకి అవసరం లేదు, ఇవన్నీ నేను వేరే మీకు సపరేట్ వీడియో క్రియేట్ చేస్తాను నేను, వాటికి చెవిగా ఉంటాయి. సో ఇవన్నీ ఎలా యూజ్ అవుతుంది అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఉంది కదా ర్యాంక్ ఎస్సీఓ అనలైజ్, ఇలా వచ్చినాయి కదా. సో ఇవన్నీ ఇక్కడ ఇండెక్స్ అవ్వడానికి యూజ్ అవుతాయి అనమాట. ఇట్లా మనం పర్టికులర్ పేజెస్ ఏవైతే ఉన్నాయో సెలెక్ట్ చేసుకున్నామో అది పర్పస్ మెయిన్. ఓకే, ఇది లోకల్ ఎస్ఈఓ. ఓకేనా. సోషల్ మెటా, సో ఏదైతే ఫేస్బుక్ యూఆర్ఎల్స్, ఆథర్షిప్స్, అడ్మిన్, ఇవి ఏవైతే ఉంటాయో ఇవన్నీ మనం క్రియేట్ చేసుకున్నప్పుడు పర్టికులర్గా ఆ సోషల్ మన కంపెనీ గురించి ఎవరైనా సెర్చ్ చేసినప్పుడు ఆ కంపెనీకి రిలేటెడ్గా కింద మనకి ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్స్ అని గూగుల్ సెర్చ్ రిజల్ట్స్లో కనిపిస్తాయి కదా. సో ఇక్కడ ఇది ఉంది కదా, ఇట్లా బాక్స్ వచ్చేసి ఇక్కడ ఉంటాయి కదా. ఫర్ ఎగ్జాంపుల్ సైంటిఫిక్, సో ఇప్పుడు ఇది ఉంది కదా, ఇక్కడ ఈ నెట్వర్క్స్ ఉన్నాయి కదా, ఫేస్బుక్, ఎక్స్, ఇన్స్టాగ్రామ్. సో ఇలాగా రావటానికి సో ఇవి యూజ్ అవుతాయి అన్నమాట మనకి, ఏవైతే సోషల్ నెట్వర్క్స్ ఇండికేట్ చేస్తామో అలాగా. ఓకేనా. హోమ్ పేజ్ సంబంధించిన సెట్టింగ్స్. ఓకేనా. పోస్ట్ ఫార్మాట్స్, ఏదైతే మనం ఇప్పుడు పోస్ట్లు అన్లిమిటెడ్గా క్రియేట్ చేస్తున్నాం అనుకోండి,
అప్పుడు మనకి ఏ ఫార్మాట్లో రావాలి, యూఆర్ఎల్ ఫార్మాట్లో రావాలా, ఇక్కడ మనకి ఏదైతే టైటిల్స్ ఇవన్నీ ఉంటాయి కదా, మెటా డిస్క్రిప్షన్స్ ఎంతవరకు మనం ఇండెక్సింగ్ చేసుకోవాలి, ఇండెక్సింగ్ అంది కదా, ఇండెక్సింగ్ పెట్టేసి ఓకేనా. ఎంతవరకు మనకి ఆటోమేటిక్గా మనం 100-200 మెయింటైన్ చేసినప్పుడు డైరెక్ట్ ఎగ్జాక్ట్లీ యూఆర్ఎల్ ఏదైతే ఉంటుందో ఆ యూఆర్ఎల్నే మనం డైరెక్ట్ ఇక్కడ క్యాప్చర్ చేసుకోవచ్చు అనమాట. ఓకేనా. దెన్ ఆథర్స్, సో ఇది మనకి పెద్దగా ఇంపార్టెంట్ కాదు, మన జనరల్ సైట్ కాబట్టి. సో బేసిక్ అయితే అన్నీ ఉన్నాయి కదా, బేసిక్గా మనం పోస్ట్స్కి వెళ్దాము. పోస్ట్ టైటిల్స్ ఇవన్నీ మన స్కీమాస్ ఆల్రెడీ మనం సెట్ చేసాము, అవన్నీ మనం మెన్షన్ చేసుకుంటే సరిపోతుంది, జస్ట్ చెక్ చేసుకుంటే అది సరిపోతుంది. ఓకేనా. ఏపీయూ అంటే సో ఇట్లా పేజెస్, అటాచ్మెంట్స్, సో ఇవన్నీ ఇండెక్స్ అవ్వడానికి యూజ్ అవుతుంది. సో యూఎక్స్ బెల్స్, సో ఇవన్నీ మనకు అవసరం లేదు, ఇదంతా ప్లాట్ సమ్. ఓకేనా, ఇవేం అవసరం లేదు మనకి. సైట్ మ్యాప్ సెట్టింగ్స్, ఓకేనా, ఇది ఇంపార్టెంట్ మనకి సైట్ మ్యాప్ సెట్టింగ్స్. ఓకేనా. ఇంక్లూడ్ ఫ్యూచర్డ్ ఇమేజెస్తో సహా నాకు సైట్ మ్యాప్ కావాలి, గూగుల్కి సబ్మిట్ చేయాలి ఆటోమేటిక్గా. ఓకేనా. సేవ్. మన సైట్ మ్యాప్ ఏంటంటే ఇక్కడ ఇది వచ్చింది కదా, మనము గూగుల్ సెర్చ్ కన్సోల్లో మనం ఇది పేజ్, ఈ సైట్ మ్యాప్ ఏదైతే ఉంటుందో ఇది పేజ్ చేసి వెరిఫై చేసుకోవాలి. ఓకేనా. మన యూఆర్ఎల్స్ అన్నీ మీకు ఒకసారి చూపిస్తాను ఓపెన్ కాగానే. సో ఇక్కడ చూడండి, మనం అక్కడ పోస్ట్ అండ్ పేజెసే పెట్టుకున్నాం కాబట్టి పోస్ట్ పేజెసే వచ్చినాయి. సో ఈ పోస్ట్లో ఎన్ని యూఆర్ఎల్స్ ఉన్నవి, ఎన్ని పేజెస్ ఉన్నాయి, సో ఇక్కడ న్యూస్ అని, సో ఇవే ఉన్నాయి, ఇవి మాత్రమే ఉన్నాయి. ఓకేనా. ఈ రెండు మాత్రమే ఉన్నాయి, ఒకటే ఉంది యూఆర్ఎల్. దెన్ నెక్స్ట్ పేజెస్ చూసుకుందాం. పేజెస్కి వస్తే పేజెస్లో ఏవైతే ఉన్నాయో ఆ పేజెస్ అన్నీ ఇక్కడ మనకి ఇండెక్స్ అవుతూ ఉంటాయి. సో ఇవన్నీ గూగుల్ సెర్చ్ కన్సోల్లో ఇండెక్స్ అవుతే గూగుల్ క్రాల్ చేస్తుంది. సో అది మెయిన్ ఇంపార్టెంట్. ఓకేనా. ఇందులో ఇంపార్టెంట్ ఇన్స్టంట్ ఇండెక్సింగ్ ఒకటి ఇంపార్టెంటు. సో ఇది బేసిక్ అయితే ఇది ర్యాంక్ మంత్ ఎస్సీఓ ఇలాగ మనం ఇంటిగ్రేట్ చేసుకుంటాం ఒక న్యూ వెబ్సైట్స్కి. ఓకేనా, అర్థమైందా.